నటుడు పృథ్వీరాజ్ భార్యకు భరణం కేసు మరో మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. తండ్రికి మద్దతుగా కామెంట్స్ చేశాడు పృథ్వీ కొడుకు సాయి శ్రీనివాస్. మా అమ్మ అమాయకురాలంటూ ఆమెను ఎవరో తప్పుదారి పట్టించారన్నాడు. అమ్మ మనసును ఎవరో ప్రభావితం చేస్తున్నారని సాయి శ్రీనివాస్ ఆరోపించాడు. ప్రస్తుతం తండ్రి పృథ్వీరాజ్ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లాడని, ఆయన తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడతారంటూ వివరణ ఇచ్చాడు. పృథ్వీరాజ్ గారు అబ్బాయినండి. ఇవాళ రీసెంట్గా మార్నింగ్ న్యూస్ బులెటిన్ చూసి మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. అది మా డాడీ కూడా ఇప్పుడు హైదరాబాద్లో లేరు, షూటింగ్ పని మీద అబ్రాడ్ వెళ్ళారు. మార్నింగ్ వచ్చిన న్యూస్ మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఎవ్రీ ఫ్యామిలీలో జరిగేదండి ఇది. ఇట్స్ హస్బెండ్ వైఫ్ మధ్య జరిగే గొడవ చినికి గాలివానయ్యి అది లీగల్ దాకా అయ్యింది. సో అందరం బాగానే ఉన్నాము. మదర్కి ఫాదర్కి మ్యారేజ్ అయ్యి ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 30 years అవుతుంది. మరి ఏం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయో ఏమైందో తెలియదు, కానీ లాస్ట్ 1 year నుంచి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదండి. మా మదర్కి కానీ, మా ఫాదర్కి కానీ, నాకు కానీ, మా వైఫ్కి కానీ, మా సిస్టర్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ. సో ఇదేదో దగ్గర ఉండి సార్ట్అవుట్ చేసుకుంటే బెస్ట్ అనుకున్నాం, కానీ అది కాస్త ఇంత దాకా దారితీస్తుందని తెలియదు. సో పృథ్వీరాజ్ గారు మనకు అందరికీ తెలిసినట్టు, మీకు ఎంత కష్టపడి పైకి వచ్చారో మనకు అందరికీ తెలుసు. ఆయన మీద ఇలాంటి అలిగేషన్స్ రావడం చాలా బాధాకరం. నాకు డాడీ కంటే ముందు ఆయన ఆర్టిస్ట్గా పరిచయం చిన్నప్పటి నుంచి. సో ఆయన కరెక్ట్గా ఎదుగుతున్న టైంలో ఇలాంటి అలిగేషన్స్ రావడం చాలా బాధాకరం. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్న మాట వాస్తవమే, అది లాస్ట్ 1 year నుంచి నడుస్తున్నాయి. అది ఇంత దాకా దారితీస్తుందని డాడీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అండ్ మా మదర్ కూడా చాలా అమాయకులండి, ఏమీ తెలియదు. అలాంటి మనసత్వం ఉన్న ఆమె ఈరోజు లీగల్గా ప్రొసీడ్ అవుతుందో అనే కేసు ఏంటంటేనే మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. సంబడీ ఈజ్ బ్రెయిన్ వాషింగ్ మై మదర్ అండి, దట్స్ వాట్ ఐ కెన్ సే. ఫాదర్ కూడా కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మా సిస్టర్కి కూడా గ్రాండ్గా మ్యారేజ్ చేశారు, అండ్ వీఆర్ గోయింగ్ వెల్ టుగెదర్. ఇలాంటి టైంలో ఎవరో మాటలిని ఇలా లీగల్గా ప్రొసీడ్ అవ్వడం అనేది మేము ఎవరో ఇంకా అది నిజం కాకపోతే బాగుండు అనుకుంటున్నాము, కానీ ఈరోజు పేపర్ దాకా వచ్చింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాము. అది రెగ్యులర్గా జరిగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవేనండి, ఎవరింట్లో లేదు. అది పృథ్వీ గారి ఫ్యామిలీలో జరిగింది. అది బియాండ్ ది లిమిట్స్ దాటిపోయి ఇది ఆయన చేతిలో కూడా దాటి వెళ్ళిపోతుంది. సో ఇది అన్నీ సర్దుమణుగుతాయని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నాన్నగారు కూడా షూటింగ్లో పని మీద అబ్రాడ్ వెళ్ళారు. సో నేను యాక్చువల్లీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తానండి. నాదే ఉందండి, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే బాధపడతాను, లేకపోతే ఇంట్లో నుంచి వర్క్ చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను. కానీ డాడీ పరిస్థితి అలా కాదు కదండి. హీ హ్యాస్ టు ఫేస్ ద కెమెరా. సో ఆయన ఎక్స్ప్రెషన్ ఈజ్ హిజ్ లైఫ్. సో దయచేసి ఆయన ప్రొఫెషన్ని కించపరిచేలా, ఆయన ప్రొఫెషన్కి భంగం కలిగేలాగా ఏ న్యూస్లో నమ్మద్దు. పృథ్వీరాజ్ గారు ఇండస్ట్రీకి ఎలా పైకి వచ్చారో అందరికీ తెలుసు. సో ఆయన అబ్రాడ్ నుంచి రాగానే ఆయన ఎక్కువ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటారు. సో దయచేసి న్యూస్ని నమ్మద్దు. సో నిజాలు కోర్ట్ ప్రొసీడింగ్స్లో తెలుస్తాయి. మరోవైపు 30 years ఇండస్ట్రీ డైలాగ్తో టాలీవుడ్ లో పాపులర్ అయిన హాస్య నటుడు పృథ్వీరాజ్ భార్యకు నెలకు 8 లక్షల మనోవర్తి చెల్లించాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలిచ్చింది. భార్య తరపు వారి ఆర్థిక సాయంతో మద్రాసు వెళ్లి సినిమాలో స్థిరపడ్డ పృథ్వీ ఆ తర్వాత ఆమెను పుట్టింటికి పంపించేశారు. 1984లో పృథ్వీ పెళ్లి జరిగింది. దీంతో ఆయన భార్య ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు పృథ్వీ ఆయన భార్యకు మనోవర్తి ఇవ్వాలని ఆదేశించింది. ఇవాళ 30 years ఇండస్ట్రీ అని మనం వింటూనే ఉన్నాం సినీ ప్రపంచంలో. ఆయన నెలకి 30 లక్షల రూపాయలు ఆయన ఆదాయం అని మేము చాలా తక్కువే చెప్పాం. ఆ 30 లక్షల్లో నెలకి 10 లక్షలు మనోవర్తి కావాలని విజయవాడ ఫ్యామిలీ కోర్టు వారిని ఆమె ఆశ్రయించింది. అన్నీ తెలిసి కోర్టుకి రావడానికి ఆయన నిరాకరించి రాలేదు. కోర్టు తర్వాత పేపర్ పబ్లికేషన్ కూడా చేయించి ఉన్నారు. అదంతా అయిన తర్వాత కోర్టు వారు నెలకి 8 లక్షల రూపాయల చొప్పున ఆమెకి మనోవర్తి ఆర్డర్ చేసి ఉన్నారు.